conducted a lecture by our Professor Shri Ramakrishna Garu sir, and he has conducted a lecture on biodiversity, how to protect our biodiversity, and it is a very great learning for our NCC cadets who are coming from 3 districts of Anakapalli, Visakhapatnam and Vizianagaram. So basically they are the students who are there on ground who can actually work to protect our environment and save our biodiversity. Thank you. Jai Hind. గారు చెప్పింది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మొక్కలు పెంచాలి, తర్వాత జంతువుల్ని కాపాడాలి అని. పక్షులను పెంచడం, చలిపోలను తగ్గించడం వల్ల పక్షులను కాపాడవచ్చు. పక్షుల వల్ల మనం పండిస్తున్న పంటల్లో పురుగులు తినడం అది చెప్పడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. ఫ్రమ్ విఎస్కే డిగ్రీ కాలేజ్. సార్ 1 hour ముందు మనకి డైవర్సిటీ కోసం చెప్పారు, బయోడైవర్సిటీ కోసం. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లోని మన డైవర్సిటీని అలాగా మనం అంటే కాపాడుకోవాలి అని చెప్పారు మనకి. నెక్స్ట్ మన బాడీలో ఉండే మన బాడీ టెంపరేచర్ తర్వాత నెక్స్ట్ ట్రాపిక్ రీజన్లో ఉండే బయోడైవర్సిటీ తర్వాత this opportunity. My name is Andhra Prasad. I am coming from SK Degree College, Vijayanagaram. Very good. సార్ చెప్పినట్టు జీవ వైవిధ్యాన్ని మనం రక్షించాలి. ఎందుకంటే జీవ వైవిధ్యం మనందరి చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళంలో ఏనుగులు తిరుగుతున్నాయని సార్ చెప్పారు. అవి ఎందుకు వచ్చాయంటే లగేరి అడవులు గుడిస్థలంలో డిస్టర్బ్ చేయడం వల్ల ఆ ఏనుగులు చాలా సంవత్సరాల్లోకి వస్తున్నాయి. అందుకు మనం ఆ అడవుల్ని నాశనం చేయకుండా ఉంటే ఏనుగులు మన జనవాసాల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే మనం ఒకప్పుడు పిచ్చుకలు చూసేవాళ్ళం, ఇప్పుడు పిచ్చుకలు కనిపించడమే మానేశారు. ఒకప్పుడు పొలాల గట్ల మీద చెట్లు ఉండేవి, ఆ చెట్ల మీద పెట్టలు గూడులు పట్టుకుని ఉండేవి. ఇప్పుడు ఆ చెట్లనే తీసేస్తున్నారు. ఇంకా ఎక్కడ పెట్లు ఉంటాయి? ఆ పెట్లు ఉంటాయి కదా, పురుగులు పెడతాయి. పురుగుల మందులు కొడితే మనకి క్యాన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ కాలేజ్ especially degrees and lecturers are sir. The Ramakrishna sir will tell about the biodiversity, how do the biodiversity works and how the sources will protect for the further generations, how to use the sources in the needed only pathways or otherwise to protect our sources for future generations, and don't waste the sources and more planting and more awareness programs will conducted by our battalion, and thank you for all. మన డిఎస్ఎన్ఎల్ యూనివర్సిటీలో ఎన్సిసి క్యాంప్ జరగడం అయింది బయోడైవర్సిటీ మీద. ఇక్కడ ఉన్న 150 నుంచి 200 మంది స్టూడెంట్స్ అందరూ కూడా వేరే వేరే కాలేజెస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ చాలా మంచి ఉత్సుకతో ఈ ఏమిటైపోవో అన్ని నేర్చుకుని వారు రాబోయే కాలంలో ఈ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకునే మార్గంలో వాళ్ళు నడుచుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళంతా నేర్చుకున్న తర్వాత మన ఎన్సిసి ఇన్ఛార్జ్ గారు నీరజ్ గారు చక్కగా అందరినీ మళ్ళీ ఏమి నేర్చుకున్నారు అనేది క్వశ్చన్ ద్వారా అడిగి మళ్ళీ తన ఈ స్టూడెంట్స్ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది గ్రహించారు అనేది తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. Everyone, respected staff and beloved friends, thank you for giving this opportunity. My name is Sri Rameshri from Himshekar Degree College. So I want to speak about what's up, only some points what I understood. So the topic is about biodiversity and its conservation. So we have to conserve resources, and there are renewable resources and non-renewable resources. We have to use our resources very neatly. And biodiversity, there are different diversity, species diversity, genetic
diversity. In the genetic diversity, there are different types of genetics which have both same people are not different, but the genes are from parents or 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ నేతృత్వంలో ఏదైతే దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో ఎన్సిసి శిబిరం జరుగుతుందో దాంట్లో ఈరోజు జీవ వైవిధ్య పరిరక్షణ కోసం, పర్యావరణ హితంగా జీవించడం కోసం విశ్రాంత ఉపకులపతి శంకర్ రామకృష్ణారావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పర్యావరణం గురించి వివరించడం జరిగింది. ఏదైతే 657 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈరోజు అడవుల పరిరక్షణ, నదుల పరిరక్షణ, జీవుల పరిరక్షణ, సమస్త జీవరాశిని కాపాడటం ఎలాగా, ప్రకృతి వనరుల పరిరక్షణ, ఈ అన్నిటి గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు విద్యార్థులు కూడా చాలా చలాకీగా పాల్గొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. ఇలా ప్రతి విద్యార్థికి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం అన్ని విద్యా సంస్థల మీద, అన్ని సంఘాల మీద కూడా ఉంది అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ.